నమస్తే అన్న, అందరికీ నమస్కారం. యజమాని భార్యను హత్య చేసి ఆమెను కిరాతకంగా అత్యాచారం చేశాడు ఒక వ్యక్తి. వివరాల్లోకి వెళితే, యజమాని భార్యను హత్య చేసి మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్న కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. పోలీసుల దర్యాప్తు పూర్తి, ఛార్జిషీటు దాఖలు చేసినంత మాత్రాన కేసు ఆరోపణల తీవ్రత తగ్గిపోదని స్పష్టం చేసింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలిస్తే యజమాని ఇంట్లోనే నివాసం ఉంటూ ఆయన భార్యను హత్య చేసినట్లు నిందితుడు నమ్మక ద్రోహానికి పాల్పడినట్లు కనిపిస్తూ ఉంది. కామవాంఛతో ఆమె పట్ల నిందితుడు మృగంలా వ్యవహరించాడని, ఆమె ప్రతిఘటించడం విషయం బయటికి చెబుతుందనే కారణాలతో అత్యంత దారుణంగా హతమార్చాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ ఘోరానికి ఒడికట్టాడు. హత్య అనంతరం మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడని చెప్పి హైకోర్టు మండిపడింది. వాస్తవాలన్నీ విచారణ కోర్టులో తేలాల్సి ఉందని చెప్పేసి గుర్తు చేసింది. చాలా రోజులుగా జైలులో ఉన్నాడన్న కారణంగా ఇలాంటి కేసులో నిందితుడికి బెయిల్ పొందేందుకు అనర్హుడని తేల్చి చెప్పింది. నేర తీవ్రత, నేరానికి పాల్పడిన విధానం, సమాజం పైన ప్రభావం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వలేమంటూ నిందితుడి పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు గారు ఇటీవల ఈ మేరకు తీర్పునిచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఓ వ్యక్తి కొంతకాలంగా ఫిస్టులా ఆసుపత్రిని నిర్వహిస్తూ ఉన్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన నయన్ బిశ్వాస్ కాంపౌండర్గా పనిచేస్తూ డాక్టర్ కుటుంబంతో కలిసి నివసించేవాడు. డాక్టర్ భార్య పైన కన్ను వేసిన బిశ్వాస్ 2024 డిసెంబర్ 31న అర్ధరాత్రి దాటాక ఆమె నిద్రిస్తూ ఉన్న సమయంలో ఆమె రూమ్లోకి వెళ్ళి హత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తలపైన కొట్టి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని చీకటి ప్రదేశంలోకి లాక్కెళ్లి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. మృతురాలి భర్త ఫిర్యాదు ఆధారంగా కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నయన్ బిశ్వాస్ను అరెస్టు చేయడం జరిగింది. నిందితుడు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు అయితే తిరస్కరించడం జరిగింది. ప్రస్తుతం ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇస్తే సమాజం పైన ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఉన్నట్లు హైకోర్టు తెలిపింది. ఇటువంటి కేసుల్లో విచారణ త్వరగా పూర్తి చేసి ఇటువంటి వారికి ఉరిశిక్ష వేయడమే సమంజసమని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.